శ్రీకాంత్ అన్న నా పేరు. చెప్పండి మీరు ఇప్పుడు ఈ నిరుద్యోగుల విషయంలో చాలా బాధగా ఉంది పరిస్థితి. ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు. ఆ గత ప్రభుత్వం మోసం చేసిందని ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే ఇక్కడ కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఎలా చూస్తారు అన్న? ఒకటే నినాదంతో మేము నిరుద్యోగుల ముందుకెళ్తున్నాం. 5,000 వద్దురా, 19,000 ముద్దురా. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 19,000 పోస్టులను మీరు కరెక్ట్గా ఇమీడియట్లీగా మీరు ఇస్తే దానికి ఆ నోటిఫికేషన్ వచ్చి ఆ యొక్క ఉద్యోగ ప్రక్రియ పూర్తి అవ్వడానికి మినిమం 1 ఇయర్ పడుతుంది, 1.5 ఇయర్ పడుతుంది. కాబట్టి త్వరలో మీరు ప్రతిసారి త్వరలో అంటున్నారు. ఆ త్వరలో ఎప్పుడో మనకు ఇంకా క్లారిటీ రాలేదన్న. అతి త్వరలో మీరు రేపు కానీ ఎల్లుండి కానీ నోటిఫికేషన్ ఇస్తారనే సమాచారం మాకుంది. అందులో భాగంగా 5,000 పోస్టులు కనుక మీరు ఇస్తే రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అన్న, ఇంకో విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ యొక్క రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే 5,000 పోస్టులు ఇక్కడ కనుక ఇస్తే అందులో 3,000 పోస్టులు ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ పరిధి వాళ్ళకే వస్తుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇగో మేము జిహెచ్ఎంసీలో 3,000 మందిని మేము ఫిలప్ చేశాము, మాకు ఓటేయండి అని చెప్పి కూడా లబ్ధి పొందే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం ఉందన్న. గతంలో కూడా మేము జీవో నెంబర్ 46 మీద ఇదే కాంగ్రెస్ పార్టీ మాతోటి నిరాహార దీక్షలు పెట్టించింది, సెక్రటరీ ముట్టడిలు చేపించింది, డీజీపీ ఆఫీస్ ముట్టడిలు చేపించింది. ఇప్పటివరకు జియో 46 మీద కమిటీ ఎక్కడికి పోయింది? కమిటీని కాకులు ఎత్తుకుపోయినాయా? మీ కమిటీ పేపర్లు ఎక్కడ పోయినాయి? లేకపోతే ఎలకలు కొరికేసినాయా? ఇప్పుడు దాకా కమిటీ రిపోర్ట్ రాలేదన్న. 124.5 మార్కులు వచ్చినాయి నాకు. అదే హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి 70-80 మార్కులు వస్తాయి. అదే మా మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రాంతంగా ఇక్కడ చదువుకున్న వ్యక్తికి, తెలంగాణ వ్యక్తి ముందు నువ్వు నోటిఫికేషన్ల ప్రకారం ఇచ్చేవాడికి జాబు, ఆ మిగిలిన పోస్టులతోటి గ్రామీణ జిల్లాలో ఉన్న యువకులకు మీరు ఇచ్చే విధంగా ఇక్కడ కొత్త జీవోలు మీరు తీసుకురావాలి. ఎందుకంటే ప్రతిసారి ప్రతి నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చే కొత్త 5,000 కూడా ఇప్పుడు నోటిఫికేషన్ కాదు, గతంలో వచ్చిన నోటిఫికేషన్లో మిగిలిపోయిన పోస్టులు ఇవి. ఇంకా నువ్వు కొత్తగా క్రియేట్ చేయలేవు. 19,000 ఖాళీలు ఉన్నాయి. సార్ చెప్పినట్టు నిన్న ఒక డిస్కషన్లో ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎంతమంది రిటైర్మెంట్ అయ్యి ఉంటారు? పోలీసులో ఎంతమంది కానిస్టేబుల్ రిటైర్మెంట్ అయ్యి ఉంటారు? మరి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు? వేలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. దాదాపుగా 15 లక్షల మంది ఎదురు చూస్తుంది. అదే 15 లక్షల మందితో రేపు సెక్రటరీ ముట్టడి చేసి ప్రభుత్వం తట్టుకుంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. గతంలో మీరు ఇచ్చిన హామీలను ఏదైతే 6 హామీలు 6 గ్యారంటీలు మీరు ఇచ్చారో 7వ గ్యారంటీ జీవో నెంబర్ 46 రద్దు ఏమైందని చెప్పి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పటికీ చాలామంది నా తోటి నిరుద్యోగ మిత్రులు 15 మంది చనిపోయారు నా జియో 46లో. ఇప్పటికీ చనిపోయారు. హైకోర్టులో మీరు కావాలని కేసు అడగొట్టారు. అదే సుప్రీంకోర్టులో ఈరోజు ఇప్పటికీ ఇప్పటికీ మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగ యువతకి ఏమీ మేలు జరగట్లేదు. కాబట్టి గత ప్రభుత్వాన్ని ఇలాగైతే మేము ఓడగొట్టి మీకు ఈరోజు మీ యొక్క ప్రభుత్వం రావడానికి కీలకంగా పనిచేసిన వ్యక్తులు మేమే, నిరుద్యోగ యువతమే. కాళ్ళ వేళ మొక్కి చేను వచ్చేదాకా ముస్లిం ముత్తుగా నుంచి అందరినీ దండం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, మాకు జాబులు వస్తాయి, కళ్యాణ లక్ష్మి వద్దు మనకు, రైతు బంధు వద్దు మనకు, అవన్నీ చూడకండి. సరే, గత ప్రభుత్వం ఇచ్చింది ఓకే, ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కొత్తగా జాబులు ఇస్తారు. లక్ష జాబులు ఇస్తారు వీళ్ళు. మరొక సంవత్సరం మరొక 1,00,000 జాబులు ఇస్తారని చెప్పి మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే మీకు మేము జైలు కొట్టి మీరు వస్తే ఆ గ్రామాలలో ఆ తండాలలో తిప్పి ఈరోజు 50-60 వేల మెజార్టీతో ఈ పార్టీని మేము గెలిపించుకున్నాం, ప్రతి ఎమ్మెల్యేని. కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్న పరిస్థితి చూస్తే నిరుద్యోగులు వారి దగ్గర పోతున్నారు, లేకపోతే ప్రతిపక్షాల దగ్గర పోతున్నారు. అంటే పోమా ప్రతిపక్షాల దగ్గరికి సపోర్ట్ తీసుకోవద్దా అని చెప్తున్నా. సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళ ముసుగులో మీరు దొంగ ధర్నాలు చేస్తున్నారని మాట్లాడతాం. చర్చలకు రమ్మను, డైరెక్ట్ మాతోటే చర్చలకు రమ్మని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నిరూపించు, దొంగ చర్చలు ఏం చేస్తున్నామో, దొంగతనాలుగా మేమేం చేస్తున్నామో. గతంలో మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 10 సార్లు పోయిందన్న ఇంటికి, మీరు మాతో చేపేయలేదు ధర్నాలు? మీరు చేపేయలేదా అని చెప్పి అడుగుతున్నా. మీరే కదా ఆ రోజు, ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఎమ్మెల్సీ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆ రోజు ఆయన లెటర్ ప్యాడ్ తోటి మేము ధర్నా చౌక్లో, ఆయన పర్మిషన్ తోటి ధర్నా చౌక్లో కూర్చున్నాం, నిరాహార దీక్షలో కూర్చున్నాం. చేయలేదు ఆ రోజు సపోర్ట్ వీళ్ళు? ఏదైతే ప్రతిపక్ష పార్టీకి మేము వెళ్ళట్లేదన్నా, అది గుర్తుపెట్టుకోండి. మేము ఎవరి దగ్గర వెళ్ళట్లేదు, వాళ్ళే మా దగ్గరకు వస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఈ యొక్క ఉద్యమాన్ని వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కానీ మాకు కావాల్సింది సమస్య పరిష్కారం. 5,000 పోస్టులు కనుక వస్తే రాష్ట్రం రావణ కాస్ట్ అవుతుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద కార్యక్రమం అయితే చేస్తాం. 5,000 అయితే ఇదైతే మళ్ళీ చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీకు మేలు జరుగుతుందని చెప్పి మీరు ఇస్తున్నారు చూడు. ఏదైతే మిగతా జిల్లాల ఏదైతే 29 జిల్లాలు ఉన్నారో ఆ యొక్క నిరుద్యోగ అభ్యర్థులకు మీరు పొట్టగొడుతున్నారు. ఎందుకంటే నిరుద్యోగ యువత అన్న ముఖ్యంగా గ్రామీణ స్థాయిలలో, గ్రామీణ జిల్లాలలో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఒక ప్యాషన్ ఉంటుంది పోలీస్ కావాలని. ఆ ప్యాషన్ తోటి వాడు హైదరాబాద్ వచ్చి చదువుకొని దాదాపుగా 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ నువ్వు
ఏజ్ లిమిటేషన్కి సంబంధించిన జీవోని రిటర్న్ తీసుకున్నావు, కొత్త జీవో రిలీజ్ చేయలేదు. 32 సంవత్సరాలకి నువ్వు తీసుకుంటా అంటున్నావు, 36 సంవత్సరాలు ఖచ్చితంగా పెంచాలి. మా డీజీపీ మాట్లాడుతూ ఏమంటారంట, ముదు బెండకాయలు నాకు వద్దు, యువకులే కావాలని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. సరే, యువకులకు ఏం చేసినావు? వచ్చినప్పటి నుంచి ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఒకసారి మాకు చర్చలు రమ్మని అన్న. ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది ఒకటే, హెచ్చరిస్తుంది ఒకటే, ఖచ్చితంగా 19,000 పోస్టులతోటి భారీ నోటిఫికేషన్ రాని ఎడల రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగులు చేసే ఈ ఉద్యమాలను ఈ ప్రభుత్వాలు తట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ, దయచేసి 19,000 పోస్టులను వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.